మేము వైజాగ్ లో ఎందుకు సెటిల్ అయ్యామంటే ఈస్టర్న్ నావల్ కమాండ్ వైజాగ్ కదండి. సో డిఫెన్స్ వాళ్ళకి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి అనమాట. క్యాంటీన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, పిల్లలకి స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న కోర్స్ కావచ్చు, అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. మా హస్బెండ్ కూడా డిఫెన్సే కాబట్టి ఇక్కడ ఇవన్నీ మాకు ఫ్రీ సర్వీసెస్. ఈస్ట్ గోదావరిలో డిఫెన్స్ కి సంబంధించి ఇన్ని ఫెసిలిటీస్ లేవండి. మోక్స్ స్టడీస్ మా మైండ్ లో పెట్టుకుని మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట. ఇంకా లక్కీగా మా మమ్మీ వాళ్ళు కూడా వైజాగ్ లో ఉంటున్నారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది మాకు. ఇంకా మీ ఇన్లాస్ ఫ్యామిలీస్ కూడా వైజాగ్ వచ్చేసారా అని చెప్పి అంటున్నారు. మా పిల్లల చదువుల కోసం వాళ్ళు ఎందుకు వస్తారండి, వాళ్ళ ఊరు వదిలి పెట్టేసి ఏం కామెంట్స్ పెడుతున్నారు అసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే ఈస్ట్ గోదావరి వచ్చామని చెప్పాను కదండి. అక్కడ మా రిలేటివ్స్ అందరినీ కలిసి వాళ్ళతో చాలా బాగా మాట్లాడాము. ఇంకా మోక్ష అయితే గుర్తుపట్టలేకపోయింది, చాలా రోజులు అయింది కదా. ఇప్పుడైతే వాళ్ళ పెదనాన్న స్కూటీ ఎక్కి వాళ్ళ పెదనాన్నతో ఆడుతుంది. ఇతను ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుందంటే బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉంటారు. మోక్షకి ఒక చిట్టి చెల్లి ఉంది, మా బావగారు వాళ్ళ పాప. వీళ్ళిద్దరికి 10 days అనమాట తేడా. మోక్ష వాళ్ళ చెల్లి మీద 10 days పెద్ద. ఈ ఊరు వచ్చి చుట్టాలను అందరినీ కలిసింది కానీ వాళ్ళ చెల్లిని కలవడం కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ చెల్లి వేరే ఊర్లో ఉంటుంది వాళ్ళ మమ్మీ దగ్గర. మా తోటికోళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చింది పోస్టింగ్. సో అందుకోసమనే కలవడం కుదరలేదు.